నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు తెలంగాణ, ఆంధ్రజ్యోతి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అన్ని ఆఫీసుల్లో కూడా ఉగాది పంచాంగాలు జరుపుకున్నారు. ఉగాది పండగ పంతులు గారు ఎవరెవరి జాతకం ఎలా ఉంది అనేది కూడా చెప్పారు. అవి కూడా చూద్దాం. అలాగే 3 పత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల వార్తలను చూద్దాం. చూసే ముందు దయవుంచి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఆంధ్రజ్యోతి తెలంగాణలో చూద్దాం. పేదలకు ఇంకా పండగే, 3 కోట్ల మందికి ఉచితంగా సన్నబియ్యం, చరిత్రలో శిలాశాసనంలా నిలిచిపోయే పథకం. నిన్న రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్లో సన్నబియ్యం ప్రారంభోత్సవం చేశారు. 3 లక్షల మందికి ఉచితంగా సన్నబియ్యం, ఇంకా ప్రతి ఒక్క రేషన్ షాపులో మనిషికి 6 కిలోల లెక్కన ఇది సన్నబియ్యము. చాలా సాహసమైనది. ఇంతవరకు ఎవరూ చేయలేదు. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైనా కూడా కేసీఆర్ చేయలేదు, అంతకుముందు ఉన్న సీఎంలు ఎవరూ చేయలేదు. పేద ప్రజలకు సన్నబియ్యం ఇవ్వడం అంటే ఒక ఖచ్చితమైన ఒక లెక్క ఉంటుంది, ఖర్చుతో కూడా కూడిన అంశం. అలాంటిది రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల కోసం సన్నబియ్యం పథకాన్ని నిన్న ప్రవేశపెట్టారు. ఆదివారం హుజూర్ నగర్లో జరిగిన సన్నబియ్యం ప్రారంభోత్సవ కార్యక్రమంలో లబ్ధిదారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. చూడండి, నిన్న పేదలకు సన్నబియ్యం కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్లో ఇది ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయని సాహస చర్య ఇది సన్నబియ్యం కార్యక్రమం. ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని కొనసాగించాల్సిందే. 21,000 కోట్ల వడ్లను తాకట్టు పెట్టిన గత ప్రభుత్వం నల్గొండకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన బీఆర్ఎస్కి లేదు. సన్నబియ్యంతో రాష్ట్రంలోని పేదల ఇళ్లలో ఒక ప్రతిరోజు పండగ రోజు కానున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీమంతుల ఇళ్లలో తిన్నిట్టే పేద ప్రజలు కూడా ప్రతిరోజు సన్నబియ్యం తినేలా చేయాలన్న సంకల్పంతోనే రాష్ట్రంలోని 3 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం అందించే పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డుపై సన్నబియ్యం అందించే పథకాన్ని ఉగాది రోజు ఆదివారం సాయంత్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో సీఎం ప్రారంభించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభా వేదిక నుంచి హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం సంచులను అందించారు. చూడండి, సన్నబియ్యం కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు అందించే కార్యక్రమం ఇది. అదే ఏప్రిల్ 2 లేదా 3న ముహూర్తము. దేనికి? మంత్రివర్గ విస్తరణ. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణపై గవర్నర్కు సీఎం సమాచారం. ఉగాది సందర్భంగా గవర్నర్తో రేవంత్ మర్యాద పూర్వక భేటీ. ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లులపైన ఇరువురి మధ్య చర్చ. ఈ మంత్రివర్గ విస్తరణ కూడా 2వ తారీఖున కానీ 3వ తారీఖున కానీ మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఇంకా చూస్తే గ్రూప్ 1 తొలి 100 ర్యాంకుల్లో మగవారిదే పైచేయి. పురుషులకు 59, మహిళలకు 41. 550 మార్కులతో టాపర్ కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక. 535.5 మార్కులతో వెంకటరమణకు 2వ ర్యాంకు. టాప్ 10లో జోన్ 1లో 4, జోన్ 2లో 5. ర్యాంకర్లో బీసీలు 48 మంది, ఓసీలు 32, ఓసీ 12, ఎస్టీలు 5, ఎస్టీలు 3. మొత్తం 52 మందికి 500 పైగా మార్కులు. చూడండి, అది గ్రూప్ 1లో. గాంధీ భవన్లో జరిగిన ఉగాది వేడుకల్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి తదితరులు. ఏ పార్టీకి ఆ పంచాంగము. చూడు, పంచాంగం ఎలా చెప్తున్నారంటే
ఏ పార్టీకి ఆ పార్టీ దగ్గర పంచాంగం. బీజేపీ ఆఫీసు లేకపోతే మీకు మంచి దశ ఉందని చెప్తారు, కాంగ్రెస్ ఆఫీసు లేకపోతే అక్కడ మంచి దశ ఉందని చెప్తారు. ఏ పార్టీ ఆఫీసులకు పోయినా అందరికీ ఏ పార్టీకి ఆ పంచాంగం అంతే. ప్రజలు మెచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ పాలన, సీఎంకు బుద్ధ మహాదర్శ, కొన్ని నరఘోష. ప్రభుత్వ కార్యక్రమంలో సంతోష్ కుమార్ శాస్త్రి, రేవంత్కు పదవీ గండము, కేసీఆర్కు సీఎం ఛాన్సు. బీఆర్ఎస్ ఉగాది వేడుకల్లో రాజేశ్వర సిద్ధాంతి, ఈ ఏడాది ప్రపంచ దిశ నిర్దేశకుడిగా మోడీ, బీజేపీ ఆఫీసులో సూర్యనారాయణ మూర్తి. చూడండి, కాంగ్రెస్ ఆఫీసులు ఏం చెప్పారంటే ప్రజలు మెచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ పాలన అని ఒక సిద్ధాంతి చెప్పారు. అదే బీఆర్ఎస్ దాంట్లో ఏం చెప్పారు, రేవంత్కి పదవీ గండం ఉంది, కేసీఆర్కి మళ్ళీ సీఎం ఛాన్స్ ఉంది అని బీఆర్ఎస్ దాంట్లో చెప్పారు. బీజేపీ దాంట్లో మోడీ గారిని గురించి చెప్పారు. చూడండి, ఏ దాంట్లో ఏ ఆఫీసులో ఆ పంచాంగం చెప్పుకుంటూ వచ్చారు. టీడీపీ కూటమి వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో అధికారం చేపడుతుంది. ప్రధాని మోడీకి ఈ ఏడాది మధ్యస్థంగా ఉంటుంది. మోడీ చూడు, టీడీపీ ఆఫీసులు ఏం చెప్పారు, టీడీపీ కూటమి వచ్చే ఎన్నికల్లో గెలిచి ఇక్కడ తెలంగాణ అధికారం చేపడుతుందని టీడీపీ ఆఫీసులో చెప్పారు. సీఎం రేవంత్ ప్రజలు మెచ్చేలా పాలిస్తూ విపరీతమైన నరఘోష ఎదుర్కొంటారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెట్టుతుంది. అబ్బే, సీఎంకు పదవీ గండాలున్నాయి, కేసీఆర్ ఈ ఏడాది సీఎం అవుతారు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడితే అంతే. టీడీపీ కూటమి వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో అధికారం చేపడుతుంది. ప్రధాని మోడీకి ఏడాది మధ్యస్థంగా ఉంటుంది. మోడీ చండశేషనుడిగా మారుతారు, ప్రపంచానికి దిశనిర్దేశం చేస్తారు. ఉగాది సందర్భంగా ప్రభుత్వము రాజకీయ పార్టీ నిర్వహించిన పంచాంగ పట్టణ కార్యక్రమంలో పండితులు చెప్పిన మాటలు ఇవి. చూడండి, ఏ ఆఫీసులో అది చెప్తున్నారు సిద్ధాంతం. బీజేపీ ఆఫీసులో ఒకటి, బీఆర్ఎస్ దాంట్లో ఒకటి. బీఆర్ఎస్ పాలనలో అయితే రేవంత్కు పదవీ గండం ఉంది, కేసీఆర్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. అదే కాంగ్రెస్ గాంధీ భవన్లో ప్రజలు మెచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ పాలన ఉంది అన్నారు. ఇంకా టీడీపీ ఆఫీసులో వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచి తెలంగాణలో అధికారం చేపడుతుందని అక్కడ చెప్పారు. చూడండి, సిద్ధాంతాలు ఎక్కడెక్కడ చెప్తున్నారో అట్లా చెప్తున్నారు. ముగ్గురు పిల్లలు సవతి తల్లి మృత్యువాత. కామారెడ్డి జిల్లా వెంకటాపూర్లో ఉగాది పండుగ రోజున ఘోరం. చెరువులో పడి నలుగురు మృతి. ప్రమాదమా, ఆత్మహత్య, హత్య అనే కోణంలో పోలీసుల దర్యాప్తు. పోలీసు అదుపులో పిల్లల తండ్రి. ముగ్గురు పిల్లలు సవతి తల్లి మృత్యువాత. కామారెడ్డి జిల్లా వెంకటాపురంలో ఉగాది పండుగ రోజున ఘోరం అంట. చూడండి, గోడకేసి కొట్టి చిన్నారి హత్య. కాలుతున్న పెనుంపై కూర్చోబెట్టి మరో బిడ్డకు నరకం. సవితి తల్లి కర్కశం. గుంటూరు జిల్లా గొల్లపాలెంలో దారుణం. పోలీసులకు సమాచారం ఇచ్చిన ఇరుగు పొరుగు వారు దంపతులపై కేసు. సేవట్రావు అరెస్టు తప్పదా? పోలీసుల విచారణకు సహకరించని ఫోన్ ట్యాపింగ్ నిందితుడు. పెద్దల పేర్లు బయటపెట్టని వైనం. విచారణ పరిణామాలను సుప్రీంకోర్టు తెలపనున్న ప్రభుత్వం సేవన్రావుకు మధ్యంతర రక్షణ తొలగించాలని కోరే అవకాశం. ఇది నేను ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పేదవాడిని పైకి తెద్దాం, సంపద కొందరికే పరిమితం కారాదు. చంద్రబాబు సమాజం వల్లే బాగా సంపాదించారు, దానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. మీతో పుట్టిన వారు పేదవాళ్ళగానే ఉన్నారు, తిండి దొరకడం లేదు, సొంత ఇండ్లు లేవు, వారిని పైకి తెచ్చే బాధ్యత తీసుకోవాలి. భవిష్యత్తులో పేదవాళ్ళు ఉండకూడదు, ఇదే నా జీవిత ఆశయం. తెలుగు జాతిని తెలివైన జాతిగా మార్చే బాధ్యత మార్గదర్శకులదే. సీఎం నిన్న పేదలకు P4 మార్గదర్శకం పేదరికం తగ్గించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారండి. ఎందుకంటే అతని విజన్ పేదరిక నిర్మూలనకి P4. సినిమాల్లో 2.5 గంటల్లోనే సమస్యలన్నీ తీరిపోతాయి, కానీ నిజ జీవితంలో చంద్రబాబు లాంటి విజనరీ నేత కావాలి. అందుకే ఆయనకు మద్దతు ఇస్తున్నాము. PA ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జీవితాంతం సమాజం కోసమే,
గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో కల తప్పింది. ఇలా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఉగాది వేడుకల్లో చంద్రబాబు నాయుడు మనతో పాటు పుట్టిన వాడికి తిండి లేదు. మనం పెద్ద పెద్ద ప్యాలెస్లో ఉండి వాడికేమి ఇల్లు లేదు. మీలో చాలామంది సమాజం వల్లే పైకి వచ్చారు కాబట్టి తిరిగి దానికి ఎంతో కొంత ఇవ్వాలి. పేదవాళ్ళగానే ఉన్న మీతోటి వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత సంపన్నులు తీసుకోవాలి. దీనిని ప్రభుత్వం పర్యవేక్షించాలనే మార్గదర్శి బంగారు కుటుంబం P4GO పావర్టీ అనే కార్యక్రమాన్ని నిన్న ఓపెన్ చేశారండి చంద్రబాబు నాయుడు గారు. అంటే పేదరిక నిర్మూలన కోసం, అంటే సమాజంతో సంపాదించుకున్న వాళ్ళు పేదవాళ్ళ కోసం కొంచెం ఖర్చు పెట్టాలనే దాని మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు P4 అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఇంకా చూస్తే భూదందాల్లో 6 జగన్ మంత్రులు, 42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది నేతలు కూడా, 22 మంది డిప్యూటీ కలెక్టర్లకు ప్రధాన పాత్ర, 48 తహసీల్దార్లు, 23 మంది సర్వేయర్లు సైతం. ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ నివేదిక మొత్తం 13,59,00,000 ఎకరాలు ప్రీ ఓల్డ్ చట్ట వ్యతిరేకంగా నిషేధ జాబితా నుంచి 5.74 లక్షల ఎకరాలకు విముక్తి, 8.483 ఎకరాల్లో అక్రమ రిజిస్ట్రేషన్, అంతర్గత విచారణలో నిగ్గు తేల్చిన నిజాలు, రాజకీయ పెద్దలు అవినీతి అధికారులపై క్రిమినల్ చర్యలకు సిఫారసు, ఏటేస్తారా వదిలేస్తారా సీఎం కోర్టులో రెవెన్యూ బంతి. చూడండి, భూదందాలలో జగన్ 6 మంత్రులు ఉన్నారంట. భూదందాలలో జగన్ జమానాలు ప్రభుత్వ ప్రైవేటు భూములు ఎన్ని అన్యాక్రాంతమయ్యాయో, జరిగిన భూదందాల్లో ఏ మంత్రి పాత్ర ఎంత, వైసీపీ నేతలు ఎవరు కీలక పాత్ర పోషించారు, మదనపల్లి ఆఫీసు ఫైల్ దహనం సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఈ ప్రాంతంలో అసైన్డ్ ఇతర భూములను చేజిక్కించుకొని లబ్ధి పొందిన రాజకీయ నేతలు ఎవరు, మరి కొమ్ము కాస్తున్న అవినీతి అడ్డగోలు అక్రమాలు పాల్పడిన వారెవరు, ఇందులో రెవెన్యూ యంత్రాంగం పాత్ర ఏమిటో రెవెన్యూ శాఖ నిగ్గు తేల్చింది. చూడండి, వైసీపీ 5 సంవత్సరాల కాలంలో భూదందా దోచుకోవడం దాచుకోవడం, ఎక్కడ మంత్రులు అందరూ వదలలేదు. మొత్తము 42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది నేతలు, 22 మంది డిప్యూటీ కలెక్టర్ల పాత్ర కూడా ఉందంట. 48 మంది తహసీల్దార్లు, 23 మంది సర్వేయర్లు. వీళ్ళు చూడండి, వీళ్ళ మీద క్రిమినల్ చర్యలకు ఇవ్వాలని క్రిమినల్ చర్యలు చేపట్టాలని రెవెన్యూ శాఖ ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని అరెస్ట్ చేస్తారా వదిలేస్తారా అనేది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉంది. కాకానికి నోటీసులు, నేడు విచారణకు రావాలని పోలీసుల ఆదేశం. 2 రోజులుగా అందుబాటులో లేని మాజీ మంత్రి ఇంటి గేటుకు నోటీసులు అంటించిన పోలీసులు. కాకాని నోటీసులు. స్త్రీ మూలంగా జగన్ ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తగ్గి అధికారంలోకి వస్తారు. సిద్ధాంతి నారాయణమూర్తి పంచాంగము. బెంగళూరులోని జగన్ పంచాంగ శ్రావణానికి డుమ్మా. చూడండి, స్త్రీ మూలంగానే జగన్ ఇబ్బందులు పడుతున్నాడంట. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గి అధికారంలోకి వస్తారని జగన్ గురించి చెప్పారు. ఎవరు పంచాంగం వారిదే, తీరు మార్చుకోని సిద్ధాంతులు. ఎన్నికలకు 4 ఏళ్లున్నా జగన్దే అధికారం అన్న ఓ సిద్ధాంతి. పార్టీలో అందరికీ బాబు పదవులు ఇచ్చేస్తారన్న టీడీపీ పంచాంగకర్త. అమరావతికి పూర్తవుతుందని వెల్లడి. చూడండి, విజయవాడలో ఆ 4 గంటలు పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్ళు. విజయవాడకు రాకముందే ఓసారి రోడ్డు ప్రమాదం, పగిలిన బుల్లెట్ హెడ్లైట్స్, పాస్టర్ చేతికి గాయాలు. గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద చేరే సమయానికి సిబ్బందితో మాట్లాడిన స్థితిలో చేతితో సైకిలు. రామప్రాడు రింగ్ సమీపంలో రోడ్డు ప్రమాదము. పక్కనే కూర్చోబెట్టిన ట్రాఫిక్ ఎస్ఐ, ఆటో డ్రైవర్లు. ట్రాఫిక్ బూత్ వద్ద 3 గంటలు నిద్రపోయిన పాస్టరు. మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని పాస్టర్కు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కౌన్సిలింగు. ఎల్లొద్దని వాదించినా పట్టించుకోకుండా ప్రమాయణము. తిరిగి ఏలూరులో మరో మద్యం సీసా కొనుగోలు. సీసీ ఫుటేజ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. చూడండి, పాస్టర్ ఆయన చంపేశారని కొంతమంది అంటున్నారు. లేదు, యాక్సిడెంట్ అయినా మద్యం మత్తులో తాగి నడపడం వల్లే చనిపోయారనేది పోలీసులకు సీసీ ఫుటేజ్ల ప్రకారంగా తెలుస్తుంది.
ఇంకా సాక్షి చూద్దామండి. సాక్షి, ఆంధ్రజ్యోతి. సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి సాక్షి సాక్షిలో చంద్రబాబు నాయుడు గారి గురించి మెయిన్ హెడ్డింగ్లో రాశారండి. ఏమంటే చంద్రబాబు నాయుడు బీసీల ఆలోచన ఆ పూటకే, బడుగు బలహీనలు చెప్పినా కూడా ఆలోచించరు, వాళ్ళ ఆలోచన విధానమే తప్పు, పేదలపై మరోసారి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు. పేదలపై చంద్రబాబు నాయుడు మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశాడంట. పేదల కోసం P4 అంటూ నిండు సభలో అవమానించిన వైనం. గతంలోనూ ఎస్సీలు బీసీలను ఉద్దేశించి దారుణంగా మాట్లాడిన బాబు, ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ వేలన. తమాషలు చేస్తున్నారా, మీ తోకలు కత్తరిస్తా అంటూ నాయి బ్రాహ్మణులపై ఉకారింపు. నేనేసిన రోడ్లపై నడుస్తున్నారు, నేను వేస్తున్న రేషన్ తింటున్నారు, నాకెందుకు ఓటేయరన్న బాబు. యథా రాజా అన్నట్లు టీడీపీ నేతలది అదే ధోరణి. దళితులు మీకెందుకురా రాజకీయాలన్న చింతమనేని. ఎస్టీలను శుభ్రంగా ఉండాలన్న ఆదినారాయణ రెడ్డి. బగ్గుమంటన్న బీసీ ఎస్టీ పేద వర్గాలు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు బీసీలను ఎస్సీ ఎస్టీలను తిట్టినట్లు సాక్షి పేపర్లో రాశారండి. అది ఎందుకు తిట్టారా, ఏదో తోకాతొండం లేని వార్త రాస్తారు వీళ్ళు. మాట ఆ పక్కది రాయరు, ఈ పక్కది రాయరు, మధ్యలో లేదు వార్త రాస్తారు. ఏం రాస్తారో ఏమో సాక్షి పేపర్కే తెలుస్తుంది. కానీ నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మకపోతే నమ్ముతారు. ఏదన్నా సమాజానికి ఉపయోగపడేది రాయాలే కానీ చంద్రబాబు నాయుడు గురించే, ఆ బాబు గురించి, ఈ బాబు గురించి. అజ్ఞాతిక క్షేత్రం అపవిత్రం. నిత్యం తిరుమలలో ప్రత్యక్షమవుతున్న మద్యం, చెలరేగపోతున్న మందుబాబులు, గంజాయికి నిలువుగా పుణ్యక్షేత్రం. మత్తులో భక్తులపై దాడులు, వరుస ఘటనలతో బెంబెలెత్తున్న భక్తులు. మూడంచెల నిఘా వ్యవస్థ. ఇటీవల తిరుమలలో స్వాధీనం చేసుకున్న మద్యం బాటలతో పోలీసులు. 18/1/2025, 15/3/2025. తమిళనాడుకు చెందిన 30 మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు. వారు తమ ఎంట గుడ్డు బిర్యానీ తెచ్చుకొని బహిరంగంగా తింటూ ఉండగా భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బిర్యానీ స్వాధీనం చేసుకొని భక్తులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో శ్రీ వద్ద ఓ యువకుడు మద్యం మత్తులో అల్చల్ చేశాడు. ఓ మహిళా భక్తురాలపై దురుసుగా అసభ్యంగా ప్రవర్తించారు. తిరుమలలో మద్యం ఎంత తాగుతూ ఎంత మద్యం కావాలో చెప్పు, నీకు తెచ్చిస్తా అంటూ అతను చెలరేగిపోయాడు. ఈ విషయం ఇంకో విజిలెన్స్ కానిస్టేబుల్ సైతం తెలుసు అంటూ రెచ్చిపోయాడు. ఇది మద్యం చేస్తే ఇది అపరిమితం అయిపోయింది. ఇది ప్రభుత్వం మీదకి తోసే విధంగా రాయొచ్చు. కానీ ఎవరు గవర్నమెంట్ ఉన్నా కూడా అక్కడక్కడ కొంతమంది ఎదవలు ఉంటారు, వాళ్ళు మత్తు తెస్తూనే ఉంటారు. ఎదవ ఏసుగాళ్ళు వాళ్ళు. దేవుని దగ్గరికి కూడా పోయి మందు తాగడం, నాన్ వెజ్ తినడం చాలా తప్పండి. దేవునికి చేయకూడదు. ఏ ప్రభుత్వం అట్లా చేయమని చెప్పదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేశారు చాలామంది. కానీ ప్రభుత్వం జగన్ గారు మీరు తీసుకురండి తాగండి అని చెప్తాడా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చెప్తాడా? ఎవడో ఎదవలు ఉంటారో అట్లాంటి వాళ్ళను పోలీసు వాళ్ళు కంట్రోల్ చేసి ముందుకు తీసుకెళ్తారు. మన దగ్గరే బంగారు కొండ. భారతీయుల వద్ద 25,000 టన్నుల గోల్డు. టాప్ 10 కేంద్ర బ్యాంకులను మించిన నిలువలు. చూడండి, మారుతల్లి కర్కశత్వం. 6 ఏళ్ల పిల్లలిద్దరికీ శిక్షణ రహితంగా చిత్రహింసలు, గొంతు నలిమి బాలుడి హత్య, పెను మీద కూర్చోబెట్టడంతో మరో బాలుడి తీవ్ర గాయాలు. ఇది గుంటూరు జిల్లాలో జరిగిందంట. మండే ఎండ, జాగ్రత్తల ఎండ. ఈ ఏడాది ముందుగానే అధిక ఉష్ణోగ్రతలు. అదేనండి సాక్షి, ఆంధ్రజ్యోతి. ఇప్పుడు ఈనాడు చూద్దాం. ఈనాడు చూస్తే ఈనాడు తెలంగాణలో సన్నబియ్యం పథకం శాశ్వతం. ఎవరు అధికారం లేకొచ్చినా రద్దు చేసే ధైర్యం చేయరు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న కేసీఆర్ పేదలకు ఎందుకు ఇవ్వలేదు? హుజూర్ నగర్లో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్, ఏడాదిలో కిలోమీటర్లు తవ్విన ఎస్ఎన్బిఎల్ఎస్ పూర్తి అయ్యేదని వ్యాఖ్య. 1,00,000 కోట్లతో కడితే కాళేశ్వరం 3 ఏళ్లకే కూలిందని విమర్శ. అదేనండి
సన్నబియ్యం పథకం శాశ్వతము. తెలంగాణలో సన్నబియ్యం పథకం నిన్న ప్రారంభోత్సవం చేసినాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంకా సన్నబియ్యం పథకం శాశ్వతంగా ఉంటుందని సీఎం గారు నిన్న చెప్పారండి. టాప్ 10లో 6 గ్రూప్ 1 జనరల్లో ర్యాంక్ జాబితాను ప్రకటించిన తెలంగాణ పబ్లిక్ కమిషన్. హైదరాబాద్కి చెందిన లక్ష్మీదీపకు కొమ్మిరెడ్డికి ప్రథమ స్థానం. నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణకు 2వ ర్యాంకు. మల్టీ జోన్ 1 అగ్రస్థానంలో తేజస్విని రెడ్డి. చూడండి, గ్రూప్ 1 నిన్న. పేదలకు ఆహార భద్రత కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నిజమైన ఆహార భద్రత కల్పించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హుజూర్ నగర్ సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 10,665 కోట్ల ఖర్చు చేసి 2.85 కోట్ల మంది లబ్ధిదారులకు దొడ్డు బియ్యం ఉచితంగా ఇస్తూ ఉంటే వారు వాటిని తినలేక 10 రూపాయలకు రైస్ మిల్లర్లకు విక్రయించినట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయి. చూడండి, ప్రభుత్వం వచ్చే దొడ్డు బియ్యం 10 రూపాయలకు అమ్ముకుంటున్నారని, అది వద్దు ఇంకని సన్న బియ్యం ఇచ్చి పేద ప్రజల కోసం ఇది చాలా మంచిది అని, ఇది శాశ్వతంగా ఉంటుందని చెప్పారండి ముఖ్యమంత్రి. ఈ పథకం చాలా మంచిది అన్నారండి. తగ్గిన టోల్ రుసుములంట. హైదరాబాదు విజయవాడ హైవేపై నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి. వాహనదారులకు భారీ ఊరట. హెచ్సియులో ఉద్రిక్తత. 400 ఎకరాల్లో చదువు చేపట్టిన టీజీఐఐసి పనులు అడ్డుకునేందుకు విద్యార్థులు యత్నము. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు. ఇంకా చూస్తే లోపల పేజీల్లో ఇంద్రమ్మ ఇండ్లకు ఐకేపీ రుణాలు. పాలేరులో 33 మంది నిరుపేదలకు అందజేత. మిగతా ప్రాంతాల్లోనూ అమలుకు యోచన. ఇదేనండి ఈనాడు తెలంగాణ. ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈనాడు ఆంధ్రజ్యోతిలో పేదరికం లేని సమాజమే ధ్యేయం. బాగా పనిచేసిన మార్గదర్శకాలకు సన్మానం. ఆగస్టు 15 నాటికి P4కు ఒక రూపం తీసుకొస్తాము. కార్యక్రమ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పేదల అభ్యున్నతికి బాట. గత సర్కారు పారిశ్రామికవేత్తలను వాటాలు అడిగేది. కూటమి ప్రభుత్వం పేదలకు వాటా పంచుతుంటుంది. P4కు శ్రీకారం చుట్టిన సీఎంకు హ్యాట్సాప్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కుమార్తె చదువు కోసం కుమారుడు చదువు ఆపించారు. ప్రతి పేద కుటుంబంలో ఇలాంటివి ఉంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు. P4లో భాగంగా ఎంపిక చేసిన నరసింహస్వామి కుటుంబాన్ని సన్మానిస్తున్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చిత్రంలో శ్రావణ్ కుమార్, పయ్యాల కేశవ్, చంద్రశేఖర్, మెగా కృష్ణారెడ్డి, కామినేని శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పానికి శ్రీకారం చుట్టామని, P4 భావితరాల భవిష్యత్తు కోసం రూపొందించిన కార్యక్రమమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సమాజంలోని సంపన్నులు పేదలతో అనుసంధానించి పేదరికాన్ని నిర్మూలించేందుకు ఉద్దేశించిన మార్గదర్శిని బంగారు కుటుంబం P4 ప్రాపర్టీ కార్యక్రమాన్ని ఆయన ఆదివారం అమరావతిలో ప్రారంభించాడు. ఇదేనండి P4. ఇంకా చూస్తే 375 కోట్లతో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ 2న తొలి యూనిట్ ప్రారంభం. కాకినాడ జిల్లాలోని పెద్దాపురం పారిశ్రామిక ప్రాంతంలో రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ మూడో బయోగ్యాస్ కాంప్లెక్స్లు నిర్మిస్తుంది. వీటిలో తొలి యూనిట్ ఏప్రిల్ 2న ప్రారంభం కానున్నది. మిగిలిన 2 ఈ ఏడాది మే, ఆగస్టు నాటికి అందుబాటులోకి రానున్నాయి. 60 ఎకరాల విస్తీర్ణంలో 375 కోట్లతో నిర్మించే 3 యూనిట్ల ద్వారా రోజు 67.53 టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేయనట్లు రిలయన్స్ ప్రతినిధులు తెలిపారు. అది కాకినాడలో అంట.
ఎరువుల వాడకంలో తగ్గేదేలే. 2023-24లో ఎకరాకు 255 కిలోలు. దేశ సగటు కంటే 82% అధికం. గుంటూరు, పల్నాడు జిల్లాలో వినియోగం మరింత ఎక్కువ. ఎరువులంట. గాడిన పడిన పోలవరం ప్రాజెక్ట్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లో 6% పనులు. జగన్ హయాంలో 5 ఏళ్లలో చేసింది 11.58%. వరదల్లోనూ పనులు చేసేలా ఏర్పాట్లు. సిపేజీ నియంత్రణకు బట్రాస్ డ్యాం నిర్మాణము. డీవాల్ నిర్మాణ పనులు కొనసాగింపునకు ప్లాట్ఫాము. అది ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఒక ముందుకు వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని రాశారండి. ఇంకా చూస్తే ఇంకా ఏముండాయి. అమ్మతనానికి మాయన మచ్చ. కవలను నరకం చూపిన సవత తల్లి విచక్షణరహితంగా కొట్టడంతో బాలుడు మృతి. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో దారుణ ఘటన. కార్తీక్ ఆకాష్ పోలీస్ అదుపులో లక్ష్మీ సాగర్. చూడండి, నీ పిల్లలు నా పిల్లలు అంటూ భర్త జీవితంలోకి ప్రవేశించిన ఆమె అమ్మతనానికి మాయన మచ్చ తెచ్చింది. సవత తల్లిగా అభుశుభం తెలియని 6 ఏళ్ల చిన్నారులకు ప్రేమ పంచాల్సిన పోయి వికృత శాస్త్రతో ఒకరిని బలి తీసుకొని మరొకరిని తీవ్రంగా గాయపరిచింది. ఈ చూడండి, తల్లి ముందు వాళ్ళ అమ్మ చనిపోతే ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు. వచ్చిన పిల్లలిద్దరిని చిత్రహింసలు పెడుతుందంట. ఒకరిని చంపేసిందంట, ఒకరిని పెను మీద కూర్చోబెట్టిందంట. ఇలాంటి ఆడ మనుషులు కూడా ఉంటారు అక్కడక్కడ. అది జీవితం అంటే ఏదో ఆలోచించుకోగల. P4లో భాగంగా మార్గదర్శకులు మేఘా కృష్ణారెడ్డి, అనిల్ చలమల చెట్టి, గోయంకాలను సన్మానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఓ మిషన్లా ముందుకు తీసుకెళ్తాము. కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యే. P4తో చాలా చేయగలుగుతాము. కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత. ఇదేనండి ఈరోజు 3 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.